హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఉదయం 8:30 నుంచి సాయంకాలం 6 వరకు నేను ఏమేమి పనులు చేస్తాననేది ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నానండి. వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఓ చిన్న లైక్ నాకు చాలా యూజ్ అవుతుందండి. అలాగే ఈ వీడియో మరో 10 మందికి అయితే వెళ్తుంది. ఇప్పుడైతే బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రాలేదా? అన్నం తిన్నదా? నీళ్ళు తాగిందా పక్షి? అడుగు, నీళ్ళు తాగిందా? నువ్వు నీళ్ళు తాగావా? తానం చేసిందా? మా బాబు క్యూట్గా మాట్లాడాలని వీడియోలో అయితే పెట్టానండి. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా తులసమ్మ దగ్గర ఇలా నిండుగా అలంకరించుకొని అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా లోపల నేను ఇంట్లో పూజ చేసుకున్న వీడియో అయితే మీకు నేను చూపించట్లేదండి. ఎందుకంటే నా షార్ట్ వీడియోలో అయితే మీరు డైలీ చూస్తూనే ఉంటారు కదా, అందుకనే నేను పెట్టలేదండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అన్నము కూర వండుకున్నవన్నీ ఒక దాంట్లో అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత అవన్నీ కలిపి ఇలాగ ఒక టబ్లో అయితే వేసుకుంటానండి. మొత్తం అన్నీ ఒక టబ్లో వేసుకొని ఇవి నేను కొళాయి దగ్గర అయితే మొత్తం గిన్నెలన్నీ కొళాయి దగ్గర పెట్టుకుంటానండి, బట్టలు గిన్నెలు కలిపి. ఇంకా ముందుగా నేను బట్టలు అయితే గిన్నెలు తోమేలోగా బట్టలు నానితేనే ముందుగా అయితే బట్టలు అయితే నానేసుకుంటున్నానండి. నేను రోజు విడిచి రోజు అయితే బట్టలు ఉతుకుతానండి. రోజు ఉతకడానికి ఒక్కోసారి ఉతుకుతాను, ఎప్పుడో వీలవనప్పుడు మాత్రం రోజు విడిచి రోజు అయితే కంపల్సరీగా బట్టలు ఉతుక్కుంటానండి. ఇంకా బట్టలు నానేసిన తర్వాత గిన్నెల్లో ఎంగిళ్ళన్నీ ఉంపేసి ఇలాగా ఒకసారి గిన్నెలు తడుపుకుంటానండి. గిన్నెలు తడుపుకున్న తర్వాత గిన్నెలన్నీ తోమేసుకున్నానండి. గిన్నెలు తోముకున్న తర్వాత బట్టలు అయితే ఉతుక్కుంటున్నానండి. నేను ఎప్పుడు బట్టలు ఉతుక్కున్నా సరే ముందుగా పాలిస్ట్ బట్టలు ఉంటాయి కదండి, అవి కింద వేస్తాను. తర్వాత కాటన్వి దాని మీద వేస్తాను, ఎందుకంటే నీరు తొందరగా ఊరుతాయని. అలాగే నేను బట్టలు ఉతుకునేటప్పుడే కాలు మేకలు ఉంటాయి కదండి, అవి కూడా వీటితో పాటు ఉతికేసుకుంటానండి. అప్పటికప్పుడే నీళ్ళు వేస్ట్గా చేయకూడదని ఈ బట్టల నీళ్ళతోనే నేను కాలు మేకలు కూడా ఉతికేసుకుంటాను. బట్టలు ఉతికిన తర్వాత టైం అయితే 12 అవుతుందండి. 12 గంటల కాంచి నేను వీడియోస్ ఏమైనా ఉంటే ఎడిటింగ్ చేసుకుంటానండి. ఎడిటింగ్ చేసుకున్న తర్వాత భోంచేసి ఒక అరగంట పాటు పడుకుంటాను. ఇంకా పడుకొని లేచిన తర్వాత ఇలా బట్టలు అయితే అన్నీ ముందు రోజు ఉతికిన బట్టలన్నీ మడతెట్టుకుంటానండి. ఈ బట్టలు మడతెట్టుకుంటూనే నేను ఎవరైనా బిల్డింగ్లోకి ఎవరు వస్తున్నారో లేదో చూసుకుంటూ ఉంటానండి. ఇంట్లో పని చేసుకుంటే అలాగా ఒకసారి మెట్ల వైపు ఎవరు వస్తున్నారో, గేట్ వైపు ఎవరు వస్తున్నారో, లిఫ్ట్ వైపు ఎవరు వస్తున్నారో నేను అలా చూసుకుంటానండి, నా ఇంట్లో పని చేసుకుంటూ పాటు. ఇప్పుడైతే బట్టలు అయితే మడతెట్టేసానండి. లోపల సర్దడానికి అయితే తీసుకెళ్తున్నాను. అలాగే మొక్కలకైతే నీళ్ళు పోస్తున్నానండి. నేను రోజు విడిచి రోజు అయితే మొక్కలకి నీళ్ళు పోస్తానండి. ఓ రోజు సెలవు తుడిస్తే ఇంకో రోజు మొక్కలకు నీళ్ళు పోస్తాను. వర్షం గట్టి పడితే మొక్కలకైతే నీళ్ళైతే పోయినండి. ఇలాగ చుట్టూ ఉన్న మొక్కలకు కూడా నీళ్ళు పోస్తూ ఉంటాను. తో పాటు మధ్యలో మున్సిపల్ వాటర్ వస్తుందండి, మున్సిపల్ వాటర్ పట్టుకుంటాను. అలాగే చెత్త వాళ్ళు వస్తే వాళ్ళకి నేను చెత్త కూడా ఇస్తూ ఉంటానండి. అలాగా పనులు చూసుకుంటూ నాకు ఖాళీగా ఏదైనా సమయం దొరికితే వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటానండి. ఇప్పుడైతే సాయంకాలం 4:30కి అయితే పిల్లలు వస్తారండి స్కూల్ నుంచి. అగొండ వస్తున్న బస్సు పిల్లలదే అనమాట. ఉదయం మా వారు కొంచెం ఇంటి వరకు రాదండి, ఉదయం కొంచెం బస్ స్టాప్ వరకు అయితే తీసుకొని వెళ్తారు. ఇప్పుడేమో సాయంకాలం అయితే ఇంటికైతే బస్సు వస్తుందండి. పిల్లలకి యూనిఫామ్ అయితే ఇంకా వేరే స్కూల్ మార్చామండి. ఇంకా వాళ్ళు ఇంకా యూనిఫామ్ అయితే ఇవ్వలేదు. ఉదయం 7:30కి అయితే స్కూల్కి వెళ్తారండి. సాయంకాలం అయితే 4:30కి అయితే స్కూల్ నుంచి వస్తారు. ఇంకా వీళ్ళు రాగానే వీళ్ళకి నేను స్నానం అయితే చేపిస్తానండి. స్నానం చేసుకున్న తర్వాత పిల్లలు భోజనం అయితే పెడతానండి.
ఇంక పిల్లలకి నేనైతే నాకు వీలైనంత వరకు అన్నమే పెడతానండి. ఎప్పుడు అన్నం లేకపోతే ఏదైనా స్నాక్ ఏదైనా చేసి పెడతాను. ఎందుకంటే పిల్లలు 12:30కి అయితే అన్నం తింటారు. మళ్ళీ అప్పటి నుంచి ఆకలితో ఉంటారు కదా, అందుకని సాయంకాలం పూట అన్నం అయితే పెడతానండి. వాళ్ళు అన్నం తినేలోగా నేను వాళ్ళ క్యారేజీలు తోముతానండి. క్యారేజీలు తోమేసి ఇలాగ ఆరబెట్టుకుంటానండి బయట గాలికి. మా బాబు అయితే ఇప్పుడు ట్యూషన్కి అయితే వెళ్తున్నాడండి. వీడు 5ంటికి ట్యూషన్కి వెళ్తే మళ్ళీ 8:30కి అయితే ట్యూషన్ నుంచి వస్తాడు. అందుకనే నేను వీలైనంత వరకు అన్నమే పెడతానండి సాయంకాలం పూట. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఇచ్చే ఓ చిన్న లైక్ నాకు చాలా యూజ్ అవుతుందండి.